వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. ముందుగా ఈరోజు శనివారం ఎపిసోడ్ చూస్తే, శనివారం ఎపిసోడ్ మాత్రం చాలా హైలైట్స్ ఉన్నాయి. అందులో కొంతమంది బాగా చెప్పారు, కొంతమంది బాగా చెప్పలేదు. అన్ని దాని గురించి మాట్లాడదాం. ముఖ్యంగా చెప్పాలంటే అవినాష్ గురించి చెప్పాలి ఫస్ట్. అవినాష్ ఫస్ట్ వచ్చి కామెడీ చేస్తున్నాడు, అంతా బాగానే ఉంది, అన్నీ బాగానే చేస్తున్నాడు అనే టైంలోనే తన తనలో ఉన్న అంటే ఇంతకుముందు ఎపిసోడ్‌లో గూడా ఇలానే అతను చాలా సెల్ఫిష్‌గా ఉంటాడు అతను. అసలు ఇప్పుడైతే తనని అంటున్నాడు ఎవరిని? మన ఇమ్ముని అంటున్నాడు గానీ, ఏమని? "ఏయ్! నువ్వెందుకు అడుగుతావురా? నువ్వు ధైర్యంగా ఉండరా" అంటాడు. ఇంతకుముందు తను ఎంతగా టెన్షన్ పడుతున్నో ప్రతి ఎపిసోడ్ చూసినోళ్ళకి ఖచ్చితంగా వస్తుంది. ఇంగ నామినేషన్‌లో ఉన్నాడంటే కుక్క పిల్ల అట్లా అందరి దగ్గరికి పోయి ప్రతి ఒక్కరి దగ్గరికి పోయి వాళ్ళని మంచి చేసుకోవడము, రాకోకుండా చేసుకోవాలని ఎంత ట్రై చేశారో ఆ సీరీస్ కరెక్ట్ చూసినోళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. అబ్బబ్బబ్బబ్బా! అస్సలు పక్కా సెల్ఫిష్. అలాగే నాకు అస్సలు లైఫ్ అండ్ డెత్ సార్. నేను బయటకు పోతే ఎందుకంటే అప్పుడు ఏది ఈటీవీనా జబర్దస్త్ వస్తానేది ఈటీవీలో పీకేసినారనమాట. బిగ్ బాస్ పోతామంటే మేము పీకేస్తామని చెప్పింటే, నాకు లైఫ్ అండ్ డెత్ సార్, నేను బతికితే బయటకు పోతే చచ్చిపోతాను సార్, బతుకుతాను సార్. ఆయనకేమి అక్కడ తీసేసినారు, దీంట్లోనూ పోతే నాకు ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే అప్పుడు వారానికి ఎక్కువ అమౌంట్ ఇస్తానే తనకే. ఇది అందరికీ తెలిసిన సత్యమే. కాకపోతే ఎవరైనా చూడనోళ్ళు ఉంటే తెలియదు కానీ, బిగ్ బాస్లో తనకు టెన్షన్ పడ్డంతగా ఆ సీజన్లో ఇంకెవ్వరూ పడలేదు. అవినాష్ వచ్చినప్పుడు ఫస్ట్ సీజన్కే, సెకండ్ సీజన్లో మళ్ళీ అంత లేదు. ఫస్ట్ సీజన్లో మాత్రం చాలా టెన్షన్ పడ్డాడు. ఈ రోజు వచ్చి మన ఇమ్మోకి ఇస్తుంటే ధైర్యం నాకు నవ్వు వచ్చేది. అరే నువ్వేంటి, నువ్వు నీ ఎపిసోడ్లో ఏంటి మేము చూడలేదా? నువ్వు వచ్చి ఇప్పుడు తనకి ఇంట్లో ఇళ్ళని చూస్తున్నాడు. మనోడు ఇంట్లో ఇస్తా అంటే ఏమన్నా అర్థమవుతుందా? రే నువ్వు అడగద్దురా బాగున్నావు అంటే, అది కాదన్నా నేను అడగాలి కదన్నా అంటాడు ఇమ్ము ఇంకో పిచ్చోడు. నిజంగా పిచ్చోడే. అతను ఇంట్లో ఇస్తా అంటే తీసుకోలేకపోతున్నాడు. మీరు ఎంతమంది గమనించారు ఈ మాట? అది కాదన్నా అడగాలి కదన్నా అంటే, రే నా మాట అర్థం చేసుకోరా అని చెప్పలేక, ఒరే నేను చెప్తున్నారా నువ్వు బయట బాగున్నావురా, ఇమ్యూనిటీ నవ్వి వీళ్ళకొచ్చింది. అందులో ఇంకొక విషయం చెప్తా. వీళ్ళిద్దరిది ఇలా ఉంటే గురు శిష్యు ఉంది. తనూజ వెనక నుంచి చాలాసార్లు ట్రై చేస్తుంది మాట్లాడేళ్ళని. హలో మా ఏమి అవినాష్ అని. వీళ్ళిద్దరు బాగా క్లోజ్ కదా. అదేది కుకు జాతిరత్నాల్లో 24 గంటలు తనుజ అని కామెడీ చేస్తూ తన చుట్టూ కూడా తిరుగుతుంటాడు కదా. ఇతను నీ శిష్యుడే అనుకుందాం. తనతో పాటు నీ అపార్ట్మెంట్ అంటావు, మా కొలిక్ అంటున్నావు, నాతో పాటు పని చేస్తుంది అంటున్నావు. కటెన్సీ కోసం అన్నా కనీసం మాట్లాడాలి కదా నువ్వు చెప్పు. మీ ఏమంటారు మీ మనము ఒక్క నిమిషం, ఒక్కసారి తనకు ఉన్నది ఎవరైనా కానీ ఉంటే తను ఆ ఎపిసోడ్ చూసింటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అవును మీరు చెప్పింది కరెక్టేనని. నేను బాగా అబ్జర్వ్ చేశాను. నేను అప్పుడు ఇంకా రివ్యూవర్ కాదు, కానీ నేను చూస్తుంటేనే నాకు అర్థమైపోయింది. అరే ఇంత సెల్ఫిష్, ఇంత అద్దుమనంగా మరీ దారుణంగా ప్రవర్తించినోడు ఈరోజు కూడా స్పష్టంగా తెలుస్తుంది. అంటే నువ్వు వీళ్ళని మాట్లాడించుకొస్తే పక్కన వాళ్ళని మాట్లాడవా? నీకు పరిచయం ఉన్నా మాట్లాడవా? ఇంకా ఉంది చాలా చేసినాడు ఈ పొద్దు. అంటే ఫస్ట్ కామెడీ చేస్తున్నాడు. నువ్వు అందరితో కలిసిపోయి అందరినీ హాయ్ బాయ్ చెప్పి నువ్వు తర్వాత మాట్లాడి నువ్వు కామెడీ చేస్తే దానికి ఒక ఫలితం ఉంది. కానీ నీ పర్సనల్గా నువ్వు వచ్చినావు, నీ శిష్యుని వచ్చి సపోర్ట్ చేసుకో, నువ్వు పైన ఎగేసుకో, ఇంకా పైన ఎగేసుకో, ఎవడు పట్టించుకోడు. కానీ అక్కడ నీతో పాటు పని చేసిన మీ ఇంటి పక్కనున్న తను పలకరిస్తుంది. మా అవినాష్ మంచోడు అని ఆమె చెప్పుతుంది. పాపం ఆమెకు తెలియదు కదా ఇతనికి ఉన్న మైండ్లో ఏముందో ఏమో మనకు తెలియదు. తనకు అలాగే తెలియదు కాబట్టి తను అమాయకంగా అడుగుతా అన్నప్పుడు మాట్లాడేలా అవుతా. నాలాగా ఎంతమంది అనుకున్నారో ఖచ్చితంగా చెప్పండి. నాకు అదొక్కటి చాలా బ్యాడ్ అనిపించింది. అవినాష్ నీ కామెడీ బాగుంటుంది కానీ నీ బిహేవియర్ బాగుండదు. నేను ఆ రోజు ముందు ఏదైతే ఎపిసోడ్ చెప్తున్నా ఇప్పుడు అదే చెప్తున్నాను. తనుజానే కాదు ఎవరిని మాట్లాడకపోయినా ఇలాగే అనిపిస్తుంది. ఇంట్లో ఇస్తున్నాడు, గమనించినారా? ఏమని ఇస్తున్నాడు? నీకేం చెప్పినా నీకన్నా నీకన్నా పైన ఉన్నోడిని నువ్వు కొట్టాలి అని చెప్పిట్టాడు. ఖచ్చితంగా అదే చెప్పిట్టాడు. నువ్వు గుర్తుపెట్టుకో అని డైరెక్ట్ చెప్తున్నాడు. తనుజతో ఆ ఆర్డర్ ప్రకారంగా చెప్పిస్తున్నాడు.
ఆర్డర్ ప్రకారం చూసుకో, నువ్వు ఆర్డర్ ప్రకారం చూసుకొని ఇంటిస్తున్నాడు, కానీ మన ఇమ్ముకంత ఖచ్చితంగా ఎలుగుతుందా లేదా అనేది తెలియదు. ఎలిగినా ఎలక్కపోయినా ఎవడేం చేయలేడప్పా. ఇప్పట్లోనూ చెప్తా, అది కూడా చెప్తాను. ఇమానీలకి ఎదిగినా ఇంకోటికి ఎలిగినా తనుజాని కొట్టలేడు. అది ఊరకే వచ్చిండే ఇది వాపు కాదు. ఇది వాపు అయితే ఏదన్నా వేస్తే మందు వేస్తే పోతుంది. ఇది బలంగా వచ్చిండే బలుపు. ఎవడొచ్చినా తనుజాని కొట్టలేడు. నువ్వు కాదు కమీడియన్. నేను ఇమానీలు మంచోడే అని చెప్తా. ఒకవేళ మీరంతా ప్రేక్షకులంతా కన్నింగ్ అంటారు, అతనికి మరి అంత నెగిటివ్ లేదు. నేనైతే వీళ్ళ భరణి ఈ దివ్య వాళ్ళకి అట్లా ఒక్కోసారి ఒక మాట మాట్లాడేది లేదు. ఇమానీలు పర్వాలేదు అనుకుందాం. కాకపోతే ఇలాంటి వాళ్ళు చేస్తుండడం వల్ల ఇమానీలు కూడా బ్యాడ్ నేమ్. మీరు అనొచ్చు. మీరు దయచేసి ఏమంటే చెప్పేది చెప్పినట్లు అర్థం చేసుకోండి 24 గంటలు మంచి చెప్తే గినా నువ్వు ఇమానీలు పొగిడినావు, ఇంకోటి ఎక్కడ ఎలా ఉండాలో అలాగే ఉండాలి ఎవరైనా కానీ. నీకు మంచి ఎవరి దగ్గర ఉంటే అప్పుడు పొగడాలి, మంచి లేకపోతే మళ్ళీ ఇంతెందుకు. నాతో పాటు రివ్యూవర్లు చూడు, అవినాష్ అయితే రేంజు అట్లా చేసినాడు, కామెడీ పడిపడి అసలు ఒక రేంజ్లో అని చాలామంది చెప్పిట్టారు. మీరు అందరికీ చూసింటారు కదా. మేమంటే కొత్త వాళ్ళు పాత వాళ్ళు చూసింటారు కదా. చూసిన వాళ్ళు ఇటుకు వస్తారు. అన్నీ చూడండి, మావి చూడండి. మాది వెరైటీ కాదు, డిఫరెంట్గా నిజాయితీగా ఉందా లేదా అని ఆలోచన చేయండి. కావాలంటే మీరు చూసిన వాళ్ళని అడగండి, చెప్తారు అవినాష్ గురించి ఎంత టెన్షన్ పడినాడు. ఇది మాత్రం ఒక పాయింట్ చూడపా, ఒక మెతుకు పట్టుకుంటే తెలిసిపోతుంది అన్నము. అదే అనమాట. తను వచ్చేసి ఎక్కడున్నాం మనం మిస్ అయిపోతాం చూడు. సరే, ఎక్కడున్నాం? తను ఏం చేస్తున్నాడు? తనకి ఇంట్లు ఇస్తుంటే తనకు అర్థం కావట్లే. అర్థం చేసుకోరా నా అర్థం కావాలి. తనకు అర్థం కావట్లేదు, మనకు అర్థం అయిపోతుంది కదా. ట్రై చేస్తాడు, చెప్తాడు, అన్నీ బాగానే ఉంటాయి. వీటి వరకు మళ్ళీ ఇది కాదని అది బొమ్మ బయటికి తీస్తే ఎవడైనా కానీ ఎట్లాంటోడైనా కానీ మనతో పాటు పనిచేసి మనకంటూ అతను, ఇప్పుడు నువ్వు కొత్త సాటికి పోతే మనకు తెలిసినోడు సబ్బా మనోడు వచ్చాడు మనకు మంచి జరుగుతుందని కొంచెం ఆశ ఉంటుంది, ఎప్పటికైనా ఆశ ఉంటుంది. తనూజ కూడా పాపం మా ఫ్రెండ్ వచ్చినాడు పర్లేదంటే మహానటి అని చెప్పి మహానటి చూపిస్తావా? ఏం చేసింది నీకు తను? ఏం చేసింది? ఈ హేటర్స్కి అంతా తనలో నటన కనపడుతుంది, కానీ తను జెన్యూనిటీ ఎందుకు కనపడలేదు నాకు అసలు నాకు అర్థం కావట్లేదు. ఆ తనలో ఉన్న జెన్యూనిటీ ఎందుకు కనపడలేదు అసలు? అంటే మనలో ఏమైనా ప్రాబ్లం ఉందా? మనము తనుజన అభిమానించే వాళ్ళలో మనలో ఏమైనా ప్రాబ్లం ఉందా? మీరేమన్నా చెప్పండి. మనలో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఏమన్నా తనుజనం మెచ్చుకుంటాడామా? అంత జెన్యూన్గా ఉంది కదరా అబ్బా నాయన, అంత బాగా కనిపిస్తుంది కదరా. తెలివి ఉంది, ఒప్పుకోండి. ఎక్కడ ఎలా ఉండాలో తెలివి ఉంది. ఆ తెలివి మీకు నచ్చలేదని మాకు స్పష్టంగా అర్థమైపోతుంది. హేటర్స్కి మీకు అర్థమవుతుందా? హేటర్స్కి ఎందుకు నచ్చలేదంటే ఆమె తెలివైన అమ్మాయి, ఎక్కడ పొల్లు పోయేలా మాట్లాడదు. ఇంకొకరితో ఏమంటారు, ఇంత గొడవ జరిగితే యాడే కానీ ఇంత మాట మాట్లాడలేదా? యా బాబు చూడండి మన తనూజ ఎంత గ్రేటో. నేను ఎందుకు పుడతానంటే ఊరికేనా, నా మాట కూడా అలే ఉంటుంది. ఊరికే నేను ఏదో మీ దగ్గర మాట ఇంకో దగ్గర మాట చెప్పే రకం కాదు. మీరు ఆలోచించండి, ఎంత రగడ జరిగింది నిన్న. దివ్య కొట్టేలాగా వచ్చేసింది మిందికి, కానీ ఎక్కడే కానీ లూజ్ మాట వదిలిందా? దివ్య వదిలింది. దివ్య లూజ్ మాట వదిలింది కాబట్టి ఈరోజు చెప్పలేసుకుంటుంది. సార్ నా తప్పు సార్, నేను తప్పు చేశాను సార్ అంటుంది దివ్య. మన తనుజ అంటుందా? కూర్చొని తను ఎలా ఉంది తెలుసా? మీరు కూర్చోంటే గమనించారా? అంటే లోపల నుంచి ఆవేశం తనకేమంటుంది. సార్ చెప్తుంటే తనలో నుంచి అది బాధ. మామూలుగా అయితే ఏడ్చేసేది ఆమె. ఏడ్చకూడదు. ఎందుకంటే తను తప్పు చేసింది, నువ్వు బాగా చేసినావు అన్నప్పుడు ఎవరికైనా బాధ అవుతుంది, ఏడుస్తారు కూడా. అలా కాకుండా తను ఎంత గట్టిగా నిలబడింది. ఇలాంటి ఫ్రెండ్స్ని పెట్టుకొని తను ఇలా ఉందంటే, మహానటి అంటే మహానటి చూపిస్తావా నువ్వు? అది నీకు ఎవ్వడు కనపడలేదా? మహానటులు ఎవరు కనపడలేదా? అసలు ఇంకా నేను కంట్రోల్ చేసుకొని మాట్లాడుతున్నా. అవినాష్, నువ్వు ఇంకా మంచి కమెడియన్ కావచ్చు, కానీ నీ బిహేవియర్ బాగాలేదు నాయన. నీ కథ మార్చుకో. నేను ఈ అమ్మాయిని కాదు ఎవరినైనా, నీకు ముందు సీజన్లోనే నాకు నువ్వు నచ్చలేదు. నీ కామెడీ నచ్చింది, కానీ నువ్వు చేసే విధానం లేదు. అబ్బబ్బబ్బబ్బా రచ్చ చేసినాడబ్బా.
ఆ సీజన్ చూసిన వాళ్ళు చూస్తే గిన భయపడతాడు. మయా నేను ఉండకూడదు, ప్రతి ఒక్కడి దగ్గర పోయి నేను ఉన్నానా లేదని చెక్ చేసుకుంటాడు అతను. ఏమిటిది నామినేషన్లో ఉన్నానా లేదని అంత బాగా. ఎందుకంటే తనకు భయం ఉండొచ్చు, నేను చూశాను. ఎందుకంటే పెద్ద ఛానల్ నుంచి వచ్చాను, కొద్ది రోజులు ఉంటేనే తనకు అప్పులు అవి ఇవి ఉంటాయి కదా. అది వేరే పక్కన పెట్టు, మనసు మంచిగా పెట్టుకోబ్బా. ఇంతకన్నా ఎందుకు చెప్పాలలే. మనము వాళ్ళ దృష్టి మనం మార్చలేం. కానీ తనుజ ఇలాంటి వాళ్ళకు దూరంగా ఉండమ్మా, నీకు అదే చెప్పగలం, మా అభిమానులుగా చెప్తున్నాం. తనని దూరంగా పెట్టుకో, అంతకు మించి ఇలాంటి వాళ్ళు మనకు సావాసం అవసరం లేదు. రీతుని కానీ, రీతు మంచి క్లోజే కదా, రీతును కూడా సరిగ్గా పట్టుకోలే. ఇంకోటి ఏంది నెక్స్ట్ వచ్చిండేది వెన్నుపోటట. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎన్నుపోటు పొడిచినాడని చూపిస్తానే. 6 అడుగుల రాడ్డులే 90 mm రాడ్ దించుతాడు నాగార్జున గారు అవినాష్కి. రే ఎక్కడుందో చూపి ఎక్కడ పొడిచిందో చూపి. హేటర్స్ ఎవడైనా కానీ ఇద్దో మీ సందిప్పండి, మన అభిమానులు ఎవడైనా కానీ ఏమంటారు? 6 అడుగుల రాడ్ దింపితే ఆ నోరు ఎల్లబెట్టడం తప్ప ఎవరికి దింపింది, ఎవరికి ఎన్నుపోటు పడిచింది? ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు. నాకైతే సార్ ఏమి కొట్టినారు సార్, ఆ డైలాగ్ ఏది సార్ కరెక్ట్ టయానికి. మరి నా అవినాష్ మంచోడని మాట్లాడుతునే సారు కొట్టడం అంటే టూ గుడ్ అంతే. మీలో ఎంతమంది కనిపించిందో చూడండి. ఆ పాయింట్ కాడ అయితే అబ్బబ్బబ్బబ్బబ్బా సూపర్ సార్ మీరు అంటేనే మాటలు లేవు అబ్బాయికి. ఇంకా అవినాష్కు లేవు, మాటలు లేవు. ఇంకా కామెడీ ద్వారా లేకేసి దాన్ని కప్పి పెడతాడు. కానీ తనూజాని చూస్తే పాపం అనిపించింది ఆ మాటకి. ఆ అమ్మాయి మాట్లాడాలని చూస్తుంటే నువ్వు ఇలాంటివి ఇస్తున్నా కానీ తన పాపం తనకు అర్థం కాదు కదా. తను మనసులో ఏముంది తనకి, బయటకోటి ఆడున్న వాళ్ళకి చాలా సెన్సిటివ్గా ఉంటారు. ఇప్పుడు ఎవరన్నా మనకు తెలిసిన వాళ్ళు వస్తే మనకు మాట్లాడతారు, మన పక్క మాట్లాడతారు, ఉంటుందా? కానీ మనం పోయిన వాళ్ళమే మీరు అలా చేస్తే ఎంతవరకు నీకు వద్దబ్బా, నీకు ఏమొద్దు, నీకు ఇంకా దండిగా ఉన్నారు కదా పక్కన వాళ్ళు ఎవడు పట్టించుకోరు, వాళ్ళు కామెడీ కూడా పట్టించుకుంటారు. నువ్వు అబ్బా నాకు అవినాష్ ఇచ్చినాడు, నాకేదో మహానటి, నేనేం చేసినాను అబ్బా అని వాళ్ళు అనుకుంటారు. ఆల్రెడీ తన నటన అని పొడిచి చంపుతున్నారు. ఏమంటారు? ఇప్పుడు కూడా నువ్వు కూడా అదే మాట, దెబ్బ మీద దెబ్బ. మీరు ఎన్ని దెబ్బలన్నా కొట్టండి, అది ఒక్కొక్క అడుగు మెట్టుగా మార్చుకొని తను కప్పు తెస్తుంది. అప్పుడు మీ కళ్ళలో రక్తం రావాలి. హేటర్స్ కళ్ళలో ప్రతి ఒక్కడికి చెప్తున్నా అబ్బా, నాలాగా ఫీల్ అయ్యేవాడు వీరాభిమాన్ అయితేనే ఫీల్ అవుతాడు. నేను అంత లేని చెప్పను, ఇంకా ఉన్నాయి. ఈ అవినాష్ ఒక్కడే కాదు ఇది చేయడము. భరణి వాళ్ళ అమ్మని చూసి నేర్చుకోండి అర్రా మీరు. భరణి వాళ్ళ అమ్మని చూసి నేర్చుకోండి. కొంచెమన్నా తెలివి తెచ్చుకోండి అనే చెప్పాలి. ముస్లిం అంత వయసులో కూడా నా మనవరాలు ఉంటే చాలప్ప అంటాను. మరి భరణికి ఏమన్నా ఆమె ఏమన్నా హెల్ప్ చేస్తాను అని పోనీ భరణి పోయి ఆమెకి ఏమన్నా అడుగుతున్నాడా? ఏమీ లేదు. నాన్న నీ పని నువ్వు చేసుకో స్వామి, నా పని నేను చేసుకుంటా. ఎవరు? మన తనూజ. మీరు బాగుండాలి, మీరు ఎక్కడున్నా మీ ఆట మీరు ఆడుకోండి, నా దగ్గరికే రాదు స్వామి, నువ్వు ఆమెతోనే పోండి అందా. అంటే ఇంటందరికీ నచ్చింది ఇది, మిగతా వాళ్ళకి ఎందుకు నచ్చలేదు? వచ్చిన ప్రతి ఒక్కరూ తనుజ. నేను చెప్పేది నిజమే కదా? ప్రతి ఒక్కడు తనుజ. ఎందుకు నచ్చుతుందయ్యా? ఎందుకు నచ్చుతుంది ఆమె గోల్డ్, బంగారము ఎన్నన్నా చెప్పండి. ఆ పెద్ద ఆవిడికి నచ్చిందంటే నాకైతే ఆశ్చర్యమవుతుంది. ఇదేందమ్మా ఇది, ఇలా ఎలాగవుతుంది? ఒకవేళ భరణి దివ్యాన్ని పెట్టుకోను, లేదంటే భరణిని ఫస్ట్ పెట్టి ఇంక మిగతా వాళ్ళందరూ వేరే వాళ్ళు పెట్టచ్చు కదా. ఎందుకంటే తన వల్ల నా కొడుకు ఏదైనా ఇబ్బంది అవుతుందంటే పెట్టచ్చు కదా. లేదే, పెట్టలేదు తను. ఇలా ఉంటుందన్నమాట మెయిన్. నేను ఇప్పుడు చెప్పాలనుకున్నది, అవినాష్ చేసినది చాలా తప్పు అంటే చాలా తప్పు. ఎందుకంటే తన సొంత ఫ్రెండ్ని వెన్నుపోటు పొడచడమే అది. ఇంకా ఇతను పోయి మళ్ళీ తనను కట్టప్ అంటాడా? ఎవరిని? మన తనూజాని కట్టప్ అంట. ఎవరికన్నా ఎన్నుపోటు పొడిచిందో నాగార్జున సార్ అన్నాడు. ఇంకేం చెప్పాలి మనం? ఇంకా తిప్పండ్రా మీసము, తీయండ్రా బండ్లు అనంటే అంతే. మరి ఎవడే కానీ మాట్లాడేకే లేదు. ఇంకా నాగార్జున సారే సర్టిఫై చేసేసినాడు, సూపర్ మనువు, బంగారం మనువు అన్నట్టే. ఇంకా ఆడ ఈరోజు జరిగిండేది కూడా మీరు చాలామంది అపార్థం చేసుకుంటారు. నాగార్జున సారు అంత చిన్నదానికి కూడా మాట్లాడినాడు అని. అది దానికి ఒక మాట చెప్తా. నాగార్జున సార్ ఎందుకు అంటాడు తెలుసా? అక్కడ బిగ్ బాస్ షోకి ఒక ఫార్మాట్ ఉంటుంది. ఇంట్లో తీసుకుపోయి అన్నం పెట్టి కూర్చోబెట్టి మేపేకి అది మన ఇల్లు కాదు. బిగ్ బాస్ షో అంటే
తనకు కావాల్సింది గొడవలు. దానికి కావాల్సింది గొడవలు అలాగే ఆపోజిట్ టీము బాగా స్ట్రాంగ్గా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఉండాలి అంటే, ఈరోజు మనం దివ్యాన్ని కూడా తీయకపోవడానికి కారణం నేను అందాక పెట్టానుగా, మన లీగు రాజుల ద్వారా. కానీ నేను దాని విశ్లేషణ నేను బాగా చేస్తాను. నేను చేసినట్టు ఇంకొకటి చేయాలంటే మళ్ళీ పుట్టి రావాలి. కొంచెం ఎక్కువైంది కదా, అంత వద్దులే. ఏదో నాకు తెలిసినందుకు నేను చెప్తా. మీకు నచ్చితే చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టి 15 రోజులు 15 రోజులు 25 రోజులు అయింది, 20 రోజులైంది 1000 ఏమంటారు వాచ్ అవర్ వస్తుంది. కానీ ఇది రావడం లేదబ్బా. మంచిగా చెప్పే వాళ్ళకు సబ్స్క్రైబ్ చేసుకోరా మీరు? ఇంతకు నేను ఎమోషన్ అయ్యి ఇంత ఖచ్చితంగా చెప్తున్నాను, నాకు లేకపోతే కాదు. మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఎమోషన్ లేకుండా చెప్పాలంటే తను ఎంత నచ్చితే ఎమోషన్ అవుతారో ఒకసారి కనుక. ఆర్టిఫిషియల్ ఇంత కడుపులో నుంచి రావు. నేనేం రాసుకుంది లేదు, పూసుకుంది లేదు. చూసుకోండి, చూడండి ఒకసారి, చూడండి. మీకు జెన్యూన్ రివ్యూ కావాలంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ చేయండి, లైకులు కొట్టండి. మన ఈ వీడియో ఖచ్చితంగా హేటర్ దాకా చేరాలి, అందరూ చూడాలి అంటే ఖచ్చితంగా మీరు లైక్ కొట్టాలి. నిజం చెప్తున్నా, లైకే ముఖ్యము. నాకు కూడా తెలీదు, అందరూ చెప్తుంటే విన్నా. నేను కొత్తగా వచ్చాను కాబట్టి నేను కామెంట్ పెడితే కామెంట్ చూసి మర్చిపోతుంటాను. కానీ లైకే ముఖ్యమట. లైక్ ఎక్కువ కొడితే లైక్ ఎక్కువ పోతాయి అంటున్నారు. అలాగే మనము ఇలాగే ముందుకు పోదాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు అవినాష్ గురించి మీకు అంత అర్థమైందిగా. అబ్బా కమెడియను తనకేం తెలుసులే, కామెడీ చేస్తున్నానులే అని చాలామంది అనుకుంటారు. అబ్బా మా అవినాష్ జబర్దస్త్ ఉండొచ్చు, కానీ అంత కన్నింగ్ అనకూడదు, కానీ స్వార్థపడు అంతే. కన్నింగ్ అంటే ఏదోలే కాదు. లేకపోతే సొంత ఫ్రెండ్ని ఆ కుక్కు ఎఫ్ఎంలో అయితే ఎంతగా సతాయించడం అంటే తనతో ఎంత సరదాగా ఉంటాడంటే, అమ్మాయిలతో ఎంత సరదాగా ఎంత బాగా యాక్టింగ్ చేస్తాడు అన్నీ. అప్పుడు అనుకునేది అవినాష్ ఆడున్న సూపర్ అని. ఇలాంటి సాట కూడా నువ్వు దానికి సపోర్ట్ ఇవ్వాలి. సపోర్ట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, వెన్నుపోటు పొడచకూడదు. వచ్చినప్పుడు నీకు ఆమెలో ఏం కనపడింది? వెన్నుపోటు పొడిచేంత కట్టమనిస్తావా? నువ్వు కట్టమనిస్తావా? ఎందుకు ఇస్తావు? ఏం చేసిందో ఒక్కటి చూపి. ఎన్నోసార్లు మీ కంటెస్టెంట్లే ఇతర వాళ్ళకు నమ్మించి మోసం చేసిన వాళ్ళు ఉన్నారు. ఎవరు? మన సంజన గారు నిన్న అడిగితే ఇమ్ము ఈకపాయ. అదేది మానిస్టర్లో పోయేకి నన్ను కాపాడు ఇమ్మును నోరు తెచ్చి అడిగితే అతను ఈకపాయ. అతన్ని పట్టుకొని నువ్వు ఫస్ట్కు రావాలి, నువ్వు పైకి ఆకాశానికి ఎదగాలంట, ఆ ఇంటు తీసుకో అంట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈమె గురించి మాట్లాడలేం. మన భరణి అమ్మగారి గురించి చాలా బాగా మాట్లాడచ్చు. అలాగే భరణి అమ్మగారు ఆమె ఆ వయసులో వచ్చి అంత బాగా మాట్లాడుతుందంటే, అంటే మన తనుజని పొగిడిందని కాదు, లేదంటే ఆమె తిట్టిందనో ఇంకోటి కాదు. ఆమె తిట్టకూడదు. ఎందుకంటే మన నాగార్జున సారే తిట్టి చెప్పాలి. తిట్టడం అంటే కన్ఫెషన్ రూమ్ తోలిపోయి చెప్పాలి. కానీ ఇలా వచ్చిన వాళ్ళు అనిపిస్తే తగిన అది చాలా బ్యాడ్గా పోతుంది. మనం దాని గురించి వదిలేద్దాం. మనం ఏమో వాళ్ళ అమ్మ కూతురు వాళ్ళంటే దాని గురించి పెట్టు. ఆమెకు కావాల్సిందే లేదంటే ఆమె అవసరంగా దినాము రచ్చ చేసి తన కొడుకును గబ్బు రేపుతా అంటే చెప్పడంలో తప్పే లేదు. తల్లి అంత మాత్రం చెప్పుకుని ఉంటుందా? ఇప్పుడు మన తల్లి అయితే గినా ఎవరైనా మన మీదకి వచ్చి మన బ్యాడ్ చేస్తా అంటే చెప్పుకుని ఉంటుందా? చెప్పాల్సిందే. నేను మరీ టూ మచ్గా ఆలోచన చేస్తా, అంతే కదండి. నా మాట నిజమా కాదా? ఇప్పుడు ఆమె చెప్పడము ఏమని చెప్తోంది? నువ్వు జాగ్రత్తగా ఆడుకోమ్మా, మా పిల్లోడు పోతుంది, మా పిల్లోనాట ఇంటికి బయటకు వచ్చినాక మీ అన్న చెల్లెల్ని పెట్టుకో అని ఇండైరెక్ట్గా చెప్తుంది. దానికి తోలపోయి ఆమె ఏడుస్తుంది. ఏమేమి తిట్టిందా కొట్టిందా? అప్పటికైనా అర్థం చేసుకోగలుగుతాను. ఏమని చెప్పాలా? మన బయట నుంచి వచ్చి మిమ్మల్ని కూడా అట్లా అర్థం చేసుకున్నాను, మీ అమ్మాయి అర్థం చేసుకునేది నన్ను. ఏందో అవసరమా? వాళ్ళు ఎందుకు చెప్తున్నారు, ఏంటి చెప్తున్నారు తెలుసుకోవాలిగా. పెద్దవాళ్ళు చెప్తున్నారంటే అర్థం చేసుకోవాలా. సరే, బన్నీ గారు వాళ్ళ అమ్మగారు పాపం చెప్పి ఫస్ట్ అవి పెడదాం, ముందు పెట్టేద్దాం, ఫొటోస్ పెట్టేద్దాం. వాళ్ళ అమ్మ క్లారిటీ చూడు ఎంత బాగుందో. ఫస్ట్ నా కొడుకు ఉండాలప్ప, ఎట్లా వాడన్నా కానీ కొడుకు పెట్టుకోవాలి. లాస్ట్ ఉన్నాడా ఫస్ట్ ఉన్నాడా అంటే ఆర్డర్లో ఉన్నాడా లేదా ఆమెకి ఏం పట్టింది? ఫస్ట్ మా వాడు ఉండాలా, మా వాడిని పెట్టేస్తా. తర్వాత ఎవరిని పెడుతుంది? తనుజ, నా మనవరాలు, నా బంగారం మనవరాలు అంటే ఎంత బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె కూడా స్పష్టంగా ఆలోచనలు చేస్తుంది. ఆ అమ్మాయిలో ఏం మిస్టేక్ లేదు, ఆ అమ్మాయిని మనం ఎందుకు అనాలి? లేదంటే నీ వల్ల మన కొడుకు దెబ్బతింటుందంటే అతను కూడా చెప్పొచ్చుగా. మళ్ళీ ఫస్ట్ ఉంది కదా అందరూ అంటున్నారు, అది నటన చేస్తుంది, ఆమె నటన చేస్తుంది తను.
ఇంకా వేరేగా నటన చేస్తుంది మహానటి. ఇప్పటికి కూడా ఎంతమంది హేటర్స్ ఉన్నారంటే అంత అభిమానులు ఉన్నాయి కానీ హేటర్స్ కూడా అలాగే తయారైనారు ఆమెకి. ఎందుకు వస్తున్నారో నాకేమో మరి నాకు తెలియదబ్బా. ఆ అమ్మకు వచ్చి అంత ఐడియా కూడా మిగతా వాళ్ళకి రాదేమో. వాళ్ళ అమ్మ ఎంత బాగా పెడతాంది. నేను మా మనవరాలు ఉండాలి, మళ్ళీ నెక్స్ట్ ఇంకొకరు వీళ్ళు ఎంతమంది ఉంటే మనకి ఏమయ్యా అవసరమా మనకి ఇంకా చెత్తాయి. సరే ఇక్కడికి వాళ్ళమ్మ పాపం వాళ్ళ అమ్మ వరకు ఆమె బాగానే చేసింది. ఈ అవినాష్తో పోలిసి వాళ్ళమ్మ ఎన్నో 100 రెట్లు మేలు, 100 రెట్లు మేలు మేలు మేలు. తర్వాత ఎవరు మన బర్రీ సార్ వాళ్ళ గురూజీ అయినా మన నాగబాబు గారు పాపము ఏమంటే ఈయన చేసే చేష్టల వల్ల ఆయన రావడం వల్ల తను కూడా బాగా బ్యాడ్ అవ్వడమే తప్ప గుడ్ అయ్యేది ఎవరికి ఉండదు. నిజానికైతే నాగబాబు గారు జబర్దస్త్లో నుంచి మనం చూస్తున్నాం. మనకు నాగబాబు అంటే అభిమానమే. వీళ్ళు చేసే శాస్త్రాలకు వాళ్ళు రావడం అంటే వాళ్ళు బ్యాట్ చేసుకోవడం తప్ప, ఎందుకంటే వీళ్ళు మనసుగా ఆడడంలే. వాళ్ళ అమ్మ అంటుంది కదా, మీ ఆట పోతుంది, నా బిడ్డ దివ్య వల్ల నా కొడుకు ఆట పోతుందని. నాగబాబు కానీ వస్తే కానీ పాపం ఆయన ఏం చేస్తాడు తను. ఆయన ఏమి ఇంట్లో ఇళ్ళని చూస్తున్నాడు. ఏమని నువ్వు వదిలేసి ఏమని చెప్తాడంటే, మీరు ఆడేటప్పుడు కన్న కూతురున్నా కానీ నువ్వు మనసంగా ఆడు. మొన్న కొట్లాడినప్పుడు ఏమో బాగా ఉండే అని ఇంటిస్తున్నాడు. మొన్న 2 నామినేషన్లు వేసినప్పుడు బాగానే ఉండే, మళ్ళీ నీకు ఏమైంది, మళ్ళీ ఆమె కిందే పోతున్నావు, ఆమె దగ్గరికే పోతున్నావు. ఇండైరెక్ట్ ఆయన వరకు ఆయన న్యాయం చేస్తున్నాడు కానీ వీళ్ళకి అర్థం కాక తనకు ఆడుతున్నాడు. చెప్తాను లేదా, ఇప్పటికైనా పోనీ బయటకు వచ్చేసింటే మరి తను ఇంతనే ఇంకేం చేసినా తెలిసిపోవు. కానీ మళ్ళీ తనని ఆడబెట్టడం అంటే ఎన్నాళ్ళు ఉంటారు లేబ్బా. కాదు, చెరువు నిండితే కట్ట ఎంత తట్టుకునేంత వరకు తట్టుకుంటుంది, లేదంటే బయటకు వచ్చేస్తాయి నీళ్ళు. అంతే, ఏదైనా అంతే. అలాగా నాగబాబు సార్ మాత్రం ఆయన శాతనంతకు ఆయన చెప్పినాడు. తర్వాత వచ్చేసి ఆమెకు ఇండైరెక్ట్గా ఇంటి వద్దు దూరంగా ఉండు అని చెప్తున్నాడు. అందరినీ బాగా మాట్లాడించి అందరూ లేచి మాట్లాడి అంతా బాగుంటారు. కాకపోతే ఆయన ఒక మాట అంటాడు, అది బాగా నచ్చుతుంది. అది ఎంత స్పష్టంగా ఉన్నాడు అనేది నాకు ఆ మాట, అందుకే నేను నాగబాబు గారు అంటే ఇష్టం అనేది. నేను మా వాడే గెలిచాలనుకోనమ్మా, ఇక్కడ ఎవరైతే మంచిగా ఉండారో వాళ్ళే గెలిచాలి. వా సూపర్. అది చిరంజీవి గారి నుంచి వచ్చింది గుణము మన నాగబాబుకి వచ్చింది అనుకోవాలి. మరి లేకపోతే ఆయన కూడా పెట్టచ్చు కదా. నా దాంట్లో నా ఫ్రెండ్ ఇతనే గెలవాలి, ఇతనికి ట్రై చేయాల లేదు, అలాంటిది ఏం లేదు. ఆయన మీరు ఎవరన్నా సరిపోని వాళ్ళు ఉంటే దయచేసి బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దు. ఆయన కూడా అట్లాంటి ఇట్లాంటి అని మాత్రం పెట్టద్దండి. పెడితే హైడ్ చేసేస్తాను. ఎందుకంటే అతను అలాంటి కాదని నాకు నమ్మకం. ఎవరు మన నాగబాబు గారు. ఎందుకు జబర్దస్త్లో కూడా ఆయన నవ్వు చూసారా ఎవడన్నా మనము, చాలా స్వచ్ఛంగా ఉంటుంది ఆయన. అలాంటి వాడు ఏదంటే ఇలాంటి భరణికి ఏదో ఈ భరణి దివ్య చెడగొట్టుకొని ఆయన ఎందుకు మనం చెడ్డ చేయాలా. ఆయన ఏమంటున్నాడు, ప్యూర్ సోల్ ఎవరైనా ఉంటే వాళ్ళు గెలవండి అమ్మ, మా వాడు గెలిచిపోయిన పర్లేదు, గెలిస్తే మరి ఆనందం అంటే అవన్నీ మళ్ళీ చూసుకుందాం. ఇవి ఇలాంటివి కాదు లేదు సార్, ఇట్లాంటివి కాదు మీరు చెప్పాల్సింది, గెలిచినప్పుడు చూద్దాం అని చెప్పుకుందాం. ఆయన చెప్పేసి ఆయన వెళ్ళిపోతాడు. అంతే కదా. ఇంకా ఆయనది ఇంకేముంది పాపం, ఇంకా నా ఎలిమినేషన్ అట్లాంటివన్నీ మనం చెప్పుకోకూడదు. ఇంకా చూసిన వాళ్ళకి అవన్నీ ఎందుకు, ఇంకా మనం వాడు చూసినాం కదా, అవద్దు మనకి. మెయిన్ దాంట్లో సారమేమి, దాంట్లో చెప్పాల్సిందేమో అది చెబుతాం. కొంతమంది చెప్తారు వచ్చిరి పాట వేసినారు, అదేంది ఇంకోటి ఏటో బ్లేడ్లు వేసిరి తిక్కిరి, అది చేసి అవసరం, అవన్నీ అవసరం లేదు. ఇక్కడ అవినాష్ గురించి చెప్పాలనుకుంటే, అవినాష్ ఎలా అంటాడు తెలుసా, తనుజ నీకు కట్టపిస్తుంటే ఎవరు చప్పట్లు కొడుతున్నారని ఎలా పోర్ట్రే చేస్తున్నాడు చూసారా. తనలో కన్నింగ్నెస్ ఎంత బాగా బయట పెడుతున్నా అంటే ఆమె కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గించాలనేసి తనకు అది ఇస్తుంటే చప్పట్లు కొడుతున్నారు అని చెప్తున్నాడు. ఇంతకన్నా దారుణమైనది ఏమన్నా ఉందా అసలు. ఇంతమంది లక్షల మంది కోట్ల మంది చూస్తుంటారు కదా, అవినాష్ కొంచెమన్నా ఆలోచన చేశాడా. కానీ అయినా కానీ అంతే గట్టిగా తను ఏమంటుంది, నువ్వు ఇస్తున్నావు కాబట్టి పెట్టింటారు, వాళ్ళు ఎవరు పెట్టరు నాకు అలాగా అని తనకున్న ధైర్యానికి. అలాగా ఎందుకు సార్ ఇలాంటి వాళ్ళని పిలుచుకొస్తారు వేస్ట్ అన్నగానే మనోడి బతుకు అక్కడికే అయిపోతుంది. ఏమంటారు, నా మాట నిజమా కదా. ఇక్కడ మళ్ళీ తర్వాత కూడా సార్ చెప్తాడు చూసావా, అంటే అతను కామెడీ అనుకొని సీరియస్గానే చేస్తున్నాడు. ఇది ఎంతమంది గమనించారో, గమనించిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. నేను కూడా గమనించాను సార్ అంటారా, లేదు నేను చూడలేదు సార్ నాకు తెలియదు, అతను మంచి కామెడీనే చేసినాడు అని మీరు చెప్తారా.
నాకు ఇలాంటివంటే కరెక్ట్ నేను ఎందుకంటే వీళ్ళలో నేను ఏమంటారు పిహెచ్డి చేశాను. ఎవడి మనసులో ఏముందో నాకు తెలిసిపోతుంది. వాడు మంచి పెట్టుకుంటే ఒకలా ఉంటుంది, చెడ్డ పెట్టుకుంటే ఒకలా ఉంటుంది. ఇది స్పష్టంగా తెలుసు. కానీ ఇక్కడ సార్ ఇచ్చిన పంచ్ మాత్రం హైలైట్ అసలు. కాకపోతే నవ్వి అతను దాన్ని కామెడీ చేయాలని చూస్తున్నాడు కానీ ఏమంటాడు సారు, సరే అవినాష్ నువ్వు ఇది కట్టప్పని ఇస్తున్నావు కదా, ఎంతమందికి పొడిచిందో మరి నాకు చెప్పంటే 1, 2, 3 కామెడీ చేస్తాడు. కామెడీ అతను చెప్పిన సమాధానం ఏంది, ఒక్క నిమిషం తన మొగం చూసారా, తనుజ మొగం ఎంత సీరియస్గా పెడుతుందో. వాళ్ళు ఆల్రెడీ చాలా 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 కష్టపడుతున్నారు. ఆ లోపల ఉండడం అంటే ఒక ప్రెషర్ కుక్కర్లో ఉన్నంత తనకు తెలుసు కదా. ఎన్నాళ్ళు మనం ఇందాక చెప్పుకున్నది అదే కదా. ఇలాంటి వాళ్ళని ఎందుకు సార్ మీరు బిగ్ బాస్కి తోలపోయి అట్లాంటి అమ్మాయిలకి వరకు బాధ పెడుతున్నారు. ఎవరికి నచ్చుతుందంటే ఇందాక హేటర్స్ ఉన్నారే వాళ్ళకు నచ్చుతుంది. అబ్బా మా అవినాష్ చించేసినాడు ఆరేసినాడు అని. వేస్ట్ అంతా ఇలాంటి వేస్ట్ కంటెంట్లు అంతా మనం అవసరం లేదు. నాకు చాలా బాధ అయిపోతుంది. నేను ఎందుకంటే ఆయన అంత అనడము తన అనేది కొంచెమన్నా ఉండాలి. నెక్స్ట్ పోదాం. నెక్స్ట్ వచ్చేసి మన కళ్యాణ్ పడాల వాళ్ళ నాన్న వచ్చిన తర్వాత వాళ్ళు ప్రౌడ్గా ఫీల్ అవడం మాత్రం, వీళ్ళు ఎలా ఉంటారంటే వీళ్ళు మన సందులో అంగడి చెట్టు అంగడాయిపు ఉన్నాడే వీళ్ళు పలానా చాట ఆ పక్కన వాళ్ళు ఉంటారు అలాగే ఉన్నారు పాపం. పేదరికం నుంచి వచ్చిన వాళ్ళే, మన అలా సిటీలోనూ అక్కడ ఉన్న వాళ్ళు కాదు కదా. అయినా కానీ అతను చెప్పే మాట ఒక్కొక్క మాట చాలా బాగా చెప్తున్నాడు అతను. ఏమంటే సార్ నాకున్న ఇబ్బందుల వల్ల వాడికి కనీసం ఒక పూట అన్నం పెట్టలేక మేము అక్కడ పంపించేసినాము, మేము సరిగ్గా చూసుకోలేదు. అయినా కానీ వాడు మమ్మల్ని ఈ స్టేజ్కి తీసుకొస్తుంటే మాకు ఎంత ఆనందంగా ఉందో అని చెప్పుకోవడము. ఇంకా కొడుకు బాగా మాత్రం చేయకపోతే ఇంకా కొడుకులు ఎందుకు పుట్టాలి ఏమంటారు? కొడుకు నువ్వు కానీ జన్మనిచ్చి కాళ్ళు చేతులు ఇంత బుర్ర లేదంటే ఇంత అందమైన బాడీని ఇచ్చావు, అంతకన్నా ఏం కావాలి? అంతే కదా, ఆయనకు కావాల్సింది అదే కదా. ఈ ఫిజిక్స్ అలాగే మన బాడీ ఇచ్చాడు, ఇంతకన్నా ఏ వంకలు చొట్టలు లేని కాళ్ళు లేని వాళ్ళని చూసి నేర్చుకో. వాళ్ళకి ఏమి లేవు, వాళ్ళకి మనకి బంగారం లాంటి ఇవి ఇచ్చాడు. ఈ కళ్యాణ్ కూడా బాధపడాల్సిన అవసరమే లేదు. వాళ్ళు అంత కష్టపడి పెంచిన దానికి పెంచకపోయినా సాకడం ఏంటి, పెంచకపోయినా నీకు జన్మనిచ్చారు కాబట్టి వాళ్ళకు మీకు రుణపడి ఉండే తీరాలి. ప్రతి ఒక్కడు తండ్రికి రుణపడి ఉండాలి తల్లిదండ్రులకి, అంతేగా. ఆయన చెప్పేది కూడా అలాగే ఉంది. నాకు చాలా సంతోషంగా ఉంది సార్, మళ్ళీ అక్కడికి పోతాడేమో, ఇక్కడికే వచ్చి ఇక్కడ సెటిల్ అయితే మాకు ఆనందం అన్నట్టు ఆయన చెప్పడము. తను కూడా బాగా చెప్తాడు, లేదు సార్ మా నాన్న కూడా బాగాలేకపోయినా ఆరోగ్యం బాగాలేకపోయినా కింద నుంచి పైకి వచ్చి మళ్ళీ చెడి బతికి అంటే బతికి చెడ్డవాడి కన్నా చెడి బతకడం అంటే చాలా కష్టమని ఆయన చెప్పుకోవడము అంతా బాగుంది. లాస్ట్లో ఇంకా పోతా కూడా ఇక్కడ వాళ్ళ నాన్న చెప్పే ఈ స్పీచ్ ఏదైతే ఉందో చాలా బాగుంది అనిపిస్తుంది. నీ నుంచి 10 మంది బతకాలి కానీ 10 మంది నుంచి నువ్వు బతకకూడదు. కప్పు శాశ్వతం కాదు, నీతి నిజాయితీ శాశ్వతము. అలాగే నీ కన్నీళ్ళు కూడా చాలా విలువైనవి, ఒక్కసారి కార్చితే మళ్ళీ లోనికి పోవు కదా. అలాగే ఆయన చెప్పడం కూడా చాలా బాగుంది. అంతేగాని ఇంకా ఒకటి చెప్తాడు ఆయన, పక్కోడిని చెడగొట్టి నువ్వు బతకాలని కోరుకోవద్దు, నీ ఆట నువ్వు ఆడు, జనాలు నిన్ను గెలిపిస్తారు. కరెక్ట్ మాట చెప్పాడు ఆయన. అంటే ఇంకొకరిని ఏదో మోసం చేద్దామని ఇప్పుడు ఈ అవినాష్ కదా చెప్పిపోయినట్టు, నీకు తెలుసు కదా ఎవరు వస్తున్నారో వాళ్ళని తొక్కేసి నువ్వు గెలవాలి అని. అంటే సెకండ్ తనే ఉంది, ఎవరు మన తనుజ ఉంది, తనని తొక్కి నువ్వు రావాలి బయటకని తను చెప్పినట్టే. లేకుండా వాళ్ళ నాన్న ఆయనకు తినేకి జరగడం లేదు, ఏమంటారు ఏదో చిన్న చిన్న పనులు చేసుకొని. కానీ గొప్ప బుద్ధి ఎక్కడ పోతుంది? ఆయన గొప్ప బుద్ధి చూడండి ఒకసారి. వాళ్ళ నాన్న ఎంత బాగా చెప్తున్నాడు, నాన్న నిన్ను ఎవడు మోసం చేయకుండా నువ్వు బతికితే అదే నీకు 10,000 లేదంటే 1,00,000 అట్లా కాదు మాట. నువ్వు బాగా నీ అందుకు నువ్వు ఆడితే ప్రజలు చూసుకుంటాను నీ ఆట నిజాయితీగా. వాళ్ళ నాన్న పిచ్చ క్లారిటీగా ఉన్నాడబ్బా. అలాగే కూడా ఇంకా మీరు అనొచ్చు, మరి ఏమి తనుజాని పెట్టలేదే, వీళ్ళిద్దరూ క్లోజ్ కదా అంటే, చూడబ్బా బుర్రకు బుద్ధి జివ్వకు రుచి అంటే నేలకు రుచి అంటారు. అట్లాగానే వాళ్ళ మనసులో ఏముందో లేదంటే వాళ్ళకి మనసులో ఏమన్నా మా వాడు లవ్ ట్రాక్లో పోయి ఆడలేదని ఏమైనా ఫీల్ ఉందో మనకు అవన్నీ చెప్పలేం కదా. వాళ్ళు సెకండ్ పెట్టకుండా థర్డ్ పెట్టడం, ఇమ్మును పెట్టడం, అది ఏం స్ట్రాటజీనో లేదంటే పిఆర్లు ఎవరన్నా చెప్పి పంపిస్తారో ఏం మనకు అర్థం కాలేదు.
అంత పిఆర్ పెట్టుకునేంత కూడా లేదు ఈయనకు అంటున్నారు. ఏమైనా జరగచ్చు, మనం ఏం చేయలేం. ఇలాంటి కాదు, మంచి ఉంటే చెప్తాం. ఏదైనా కన్నింగ్ ఉన్న వాళ్ళని అందాం. ప్రతి ఒక్కరిని మనం ఆరిపోసుకోవడం అంటే మనం మరి మనుషులు, మనం వాళ్ళ హేటర్స్ మాత్రం మనం కూడా మన హేటర్స్ లాగా తయారైపోతాం. మనం మనం మన జోలికి వస్తే మనం మాట్లాడదాం, మంచిగా ఉన్న వాళ్ళని ఎవరైనా పొగడదు, అంతే కదా. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళని, వీళ్ళన్నా పాపం వాళ్ళని తెచ్చినాడు, రీతో నేను పవన్ని తెచ్చిపెట్టుకున్నారు. లేదంటే అసలు అడ్రస్ లేడు యాడే కానీ, వాళ్ళకి ఇప్పుడన్నా అర్థం కావాలి మేము ఎక్కడున్నాము ఏడున్నాము అని. నిజమా కదా, వీళ్ళిద్దరూ తెచ్చి పెడతారు కదా, 5th 4th వాళ్ళే పెడతాడు. చూద్దాం వాళ్ళకేమో ఎలా అవుతుందో. ఇంకా అది వాళ్ళ తమ్ముడు ఎంత గర్వం ఫీల్ అవుతాడు. రే నేను కళ్యాణ్ తమ్ముడు వచ్చాను. మ్యారేజ్ గురించి అంటే, మ్యారేజ్ ఇంకా చిన్నపిల్లోడంట. చిన్నపిల్లోడేంట్రా చిన్నపిల్లోడు, లవ్వో 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 అని కొట్టుకుంటా అంటే చిన్నపిల్లోడంట. వాళ్ళ తమ్ముడు ఎంతగా చెప్తాడు. ముందు పెళ్లి చేసేయండి, పెళ్లి చేస్తే బాగా గాడిలో పడతాడు అబ్బాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దివ్య వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పాలంటే, మీరు ఏమన్నా అనుకోండి, నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను, మీరేంది ఎలా బుద్ధి పెడితే ఇలా మాట్లాడతారని అనుకోండొచ్చు. కానీ నేను నిజం చెప్పాలి కాబట్టి నేను నిజమే చెప్తా. వాళ్ళ ఇంటిలో దివ్యకు తప్ప అందరూ బాగా మంచి క్లారిటీలో ఉండారు, స్పష్టంగా కనపడుతుంది. ఈ అమ్మాయి ఎందుకు తిక్క పని చేస్తుంది తప్ప వాళ్ళ అమ్మ వాళ్ళ తాత అంత మంచి క్లారిటీగా ఉన్నారు వాళ్ళు. నిజం, వాళ్ళు ఉన్న క్లారిటీ ఇంకా ఈ అమ్మాయికి ఉండింటే గేమ్ గెలిచేది. ఆ అమ్మాయి క్లారిటీ మిస్ అయింది. వాళ్ళ తాత ఉండే క్లారిటీ ఏమని చెప్తున్నాడు, వాళ్ళకి ఎంత బాగా ఇంటిస్తున్నాడు చూడు. అమ్మ నువ్వు బాగా ఆడాలంటే నువ్వు సొంతంగా నిర్ణయం తీసుకో, వాళ్ళని వీళ్ళని వద్దు అంటే నువ్వు పక్కన వాళ్ళతో మాట్లాడేది పెట్టుకోవద్దు, అందరినీ కలుపుకో, ఒక్కరిని మాత్రమే కాదు ఆ ఒక్కడే అని నువ్వు అనుకుంటున్నావు, అందరినీ కలుపుకొని గేమ్ ఆడు, ఇంతకన్నా ఎవరిస్తారమ్మా నీకు. నిజం, మరి మీ తాత పాపం నిజంగా చాలా బాగా నిజాయితీగా ఇచ్చినాడు అన్నారు. అంటే ఎక్కడ నిజాయితీ అతను కనబడుతుందంటే, వాళ్ళ మనవరాలి ఫోటోని ఫస్ట్ పెట్టుకోకుండా అతను ఎక్కడ కావాలో అక్కడ పెట్టినాడంటే అతను సగం మార్కులు కొట్టేస్తాడు. అతనికి తెలిసిపోయింది అనమాట గేమ్, ఎందుకంటే 24 hours చూస్తాడంట కదా. ఇంక ఆయన తన మనసు చంపుకొని బయట పెట్టాలంటే కొంతమంది పెడతారు. ఇది మన అవినాష్ మాత్రం నాకు నచ్చలేదబ్బా ఈరోజే కదా, నాకు ముందు సీజన్లో కూడా నచ్చలేదు. మీకు నచ్చిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. నాకు లేదమ్మా మంచిగా అన్నాడు అంటే కానీ అతని గురించి చెప్పండి. నాకు ముందు ఆయన 1-2 సీజన్లలో అంత నచ్చలేదు, ఎక్కలేదు అసలు. ఆయన కామెడీ రోహిణి బాగా నచ్చింది కానీ తను నచ్చలేదు. కాకపోతే అప్పుడు రివ్యూవర్ అంటే కానీ నేను దుమ్ము రేపింది నా అవినాష్ని. అప్పుడు లేదే, అప్పుడు ఇంకా నేను అసలు ఇంట్రెస్టే లేదు. సరే, వాళ్ళ తాత గురించి చెప్తే, వాళ్ళ ఇంట్లో భావిస్తున్నాడు, నువ్వు అందరితో కలిసి ఆడమ్మా, నువ్వు సపరేట్గా ఆడుతున్నావు, కొన్ని ఏరియాలో నువ్వు సరిగ్గా ఆడలేదు అని స్పష్టంగా చెప్తున్నాడు. వాళ్ళని వీళ్ళని పెట్టుకోవద్దు, పోతుంది నీ గేము. వాళ్ళ అమ్మ కూడా అదే కదా, ఎవరు భరణి గారు వాళ్ళ అమ్మ కూడా అదే కదా, వాళ్ళ అమ్మకి డైరెక్ట్ అటాక్ ఇచ్చేసా, జాగ్రత్త నా కొడుకు జోలికి వస్తే కాళ్ళు ఎరగొడతా, అంతే కదా, డైరెక్ట్ కాళ్ళు ఎరగొడతానని చెప్పేసా. అప్పటికైనా అర్థం కాలేదు. నేను ఏడుస్తాను కానీ దానికి అర్థం చేసుకోదు. చూద్దాం ఇంక పోను ఏం తెలుస్తుంది. సరే, వీళ్ళ తాత గురించి చెప్తే, వీళ్ళ తాత ఏం చేస్తాడు, ఫస్ట్ ఇమ్ము పెడతాడు. ఇమ్మును పెట్టడంలో ఏం స్ట్రాటజీ ఉందో మనకి, కానీ పాపం ఎవరో పెట్టాడు, ఏం నచ్చిండొచ్చు, ఒకరికి నచ్చుతారు కదా. అలాగే ఆయన పెట్టి సెకండ్ మళ్ళీ తనూజని పెట్టడం అనేది, మరి అంత మనవరాలతో కొట్లాడుతుంది, తన వల్ల తను ఇంటికి పోవాల్సి వస్తుందని తెలిసి కూడా తను పెడుతున్నాడంటే మంచి తెలివైనవాడో లేదంటే మంచివాడో తెలియదు. మరి కొంతమంది ఏం చెప్పినా కొంతమంది ఎక్కువ ఆలోచన చేసే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, అది ప్లానింగ్, అదంతా వాళ్ళ తాత ప్లాన్ చేసి మన తనూజని పెట్టినాడంటారు. అలాగే ఉండదబ్బా. అలా అయితే మళ్ళీ సెకండ్ పెట్టి తన మనవరాలు పెట్టుకోవచ్చు కదా. ఒక్కొరు మైండ్ ఉంటుంది అంతే. ఈ అమ్మాయి పిచ్చిది అంతే, అమ్మాయి పిచ్చిగా ఆలోచన చేస్తుంది. తన తాత వాళ్ళ అమ్మ ఎంత స్పోర్టివ్గా. ఒక విషయం మీరు గమనించండి, ఇక్కడ దివ్యనికి తన ఆటను గబ్బు రేపిండేది వాళ్ళ అమ్మే. నిజం చెప్పాలంటే వాళ్ళ అమ్మ వీళ్ళ తాత నాకు బాగా చెప్తున్నాడు, వాళ్ళ అమ్మ చెప్పకుండా పోయింది. అంత ఇదిగా ఈజీగా తీసుకుంటే ఆ అమ్మాయికి కూర్చోబెట్టి 4 మాటలు నీ ఆట గబ్బుగా ఏమంటారు, గబ్బు రేగి గంగనామాలు పట్టిస్తాడారు. నా మాటిని ఆ అన్నయ్యని విడిచిపెట్టి ఆ చెల్లెల్ని పట్టుకో, ఆ చెల్లెల్ని పట్టుకుంటే నీ లైఫ్ బాగుంటుందో, లేదంటే ఆ చెల్లెలు కూడా వద్దు, నీ ఆట నువ్వు ఆడు అని ఒక్క మాట చెప్పితే తను మార్చుకుండేదేనేమో. మేము అలాంటి వాళ్ళం కాదు, మేము ఇష్టం వచ్చినట్లు మేము ఆడుకుంటాం, మేము ఏమంటారు మా రూటే వేరు సపరేట్ అంటే పాపం ఆమెకేం తెలుస్తుంది. చెప్పాలి, మా తప్పు చేసేటప్పుడు ఎవరైనా చెప్పాలి. అందరికీ వచ్చే అవకాశం కాదు ఇది, కోట్ల మందిలో కొంతమందికి మాత్రమే వస్తుంది ఈ అవకాశం.
ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే మీరు ఖచ్చితంగా చెప్పాలి వాళ్ళకి. తెలీదు మీ ఇష్టం వచ్చినట్లు ఆడంటే మేము చేసేది కరెక్ట్‌గా ఉందనేసి తను గబ్బు రేపుకుంటుంది ఆటంతా. ఏమి మీరు వచ్చి పెనాలు ముంచి ఇంకా మళ్ళా ఫస్టు దివ్యానికితే మళ్ళా బయటకొచ్చేసింది. మా అమ్మకి నచ్చిందంటే ఇంక ప్రపంచం అంతా నచ్చినట్టే ఇంకా. మీ అమ్మ ఒకతేనమ్మా మేమున్నాం కదా నచ్చనోళ్ళము. మీ బాండింగ్ నచ్చినోళ్ళు చాలామంది ఉన్నారు కదా! అదేం బాండింగు అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. అది ఇప్పుడు మీ తాత చేస్తున్నది కరెక్ట్‌గానే ఉంది. కానీ నీకు అర్థం కాలే కదా! మీ తాత ఆవేదన నీకు అర్థం కాలా. ఆయన 24 అవర్స్ చూసినాడు కాబట్టి, నా మనవరాలు సస్తే టాప్ 1, 2లోకి రాదు. నువ్వెప్పుడు ఎన్నాళ్ళుంది 4 వారాల్లో ఎక్కిపోవాలంటే నువ్వు దేవుడు కనపడతాడు నీకు. మీ తాత చేయడం మంచి పని అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక కన్నింగ్ ఉంది తెలుసా ఒకామె. ఫ్రెండ్. ఫ్రెండ్ ఆమెకేదో ఇదంటబ్బా ఏదో యూఎస్ఏ నుంచి వచ్చిందంట. ఈ మాత్రానికే యూఎస్ నుంచి రావాలా? ఇంటికి పోయి ఇంటికి 2 రోజులు ఉన్నింటే ఇంటికి వచ్చు కదా! అంతేలే బిగ్ బాస్‌లో కనపడాలని వచ్చింటారు వాళ్ళు కూడా. సంతోషమే. దానికేం తప్పు లేదు. రాని మనం అంటే నాకు ఇట్లా కన్నింగ్‌లు చేస్తే నచ్చదు. వాళ్ళ తాత బాగా చేసినాడు కాబట్టి వాళ్ళ తాత పొగుడుదాం. అంటే బాగా చేయడం అంటే మా నాయనని పెట్టినాడు, ఇమ్ముని పెట్టినాడు, ఇంగోని పెట్టినాడు అని కాదు. జెన్యూన్‌గా ఉన్నాడు. జెన్యూన్‌గా మాట్లాడినాడు. అంటే నువ్వు లేవు, నువ్వు ఏడో ఉండవు, లాస్ట్‌లో ఉండవు నువ్వు ఆటలో. నువ్వు ముందరికి రావాలంటే వీళ్ళందరినీ తీసేసి నువ్వు సొంతంగా ఆడాలని చెప్తున్నాడు కాబట్టి ఆయన గ్రేట్ అని చెప్తారు. ఈ అమ్మాయి అలా కాదు. అదే బొమ్మలు ఇమ్మంటే ఏం బొమ్మలు ఇస్తుందో మా తల్లి. హనీ అంట ఏదో చెప్తుందబ్బా దానికి. తను ఆ ఫోటో హనీ ఫోటో తీసి ఏం చెప్తుంది? ఆమె ఓవర్ కాన్ఫిడెంట్‌లో ఉందంట. ఓవర్ కాన్ఫిడెంట్ అంటే ఎట్లా అర్థమైంది ఈమెకి? గంటకోసారి ఆమె కుమిలిపోతా ఉంటుంది. ఏంట్రా ఈళ్ళు నా మీద పడుతున్నారు, నేను మనసంగున్నా నన్ను ఏడిపిస్తున్నారు అని తను ఉంటే అది ఓవర్ కాన్ఫిడెంట్ అంటారా? అలా ఏడ్చినా కానీ మళ్ళీ సీరియల్ ఏడుపంటారు. ఎక్కడ్రా తెచ్చేది పాపం ఆమె అమాయకురాలేరా? అమాయకురాలంటే తెలివిలో కాదు రోయ్. మీరు మళ్ళీ అర్థం అట్లా మళ్ళీ అనుకుంటే ఆమె అమాయకురాలంటే తెలివిలో అందరినీ ఏమంటుంది రప్పలాడిస్తుంది. అది కాదు అమాయకురాలంటే. మీలాంటి వాళ్ళ కన్నింగులు తట్టుకోవడంలో అమాయకురాలు అని అలా. లేకపోతే ఆమె హనీ ఇస్తే హనీ బొమ్మది. హనీ ఈజ్ ద బెస్ట్ అని నాకు నువ్వు వల్ల యూఎస్ నుంచి వచ్చిందంట. ఈమెలో ఓవర్ థింకింగు, ఏమంటే కాన్ఫిడెంటు ఎక్కడ కనిపించాయమ్మా మీకు? ఎలా కనిపించాయమ్మా నీకు? నాకు మాత్రం ఇలా చెప్పిన వాళ్ళు అంటే నాకు దొరుకుతారు చూడు. వాళ్ళ తాతను ఎందుకు పొగుడుతున్నాము నువ్వు అనొచ్చు. నువ్వు కథలు చెప్తాండావు, నీవన్నీ ఇట్లాంటివన్నీ వాళ్ళని వీళ్ళని పొగుడుతావు, వీళ్ళని ఎవరిని పొగడాలి, పొగడకూడదు అనేదాంట్లో ఉండాలి. మనకు ఉండాలి రొంత. మనము జెన్యూన్గా ఆలోచన చేయాలి. ఈమె చెప్పుతున్నది కరెక్ట్గా ఉందని మీరు ఎవరన్నా చెప్తారా? ఆమె ఓవర్ కాన్ఫిడెంట్ అంట. ఓవర్ కాన్ఫిడెంట్ అయితే అంత టెన్షన్ ఎందుకు పడుతుంది? భరణికి వచ్చింటేనే ఓవర్ కాన్ఫిడెంట్ తెంకొని బయటికి పోయా. నన్ను ముట్టుకుంటే ఎవడు ఏం చేయలేడు. మరి ఏమి అనొచ్చు కదా, నన్ను పెట్టుకున్న వాళ్ళు 4 పోయినారు బయటికి. ఎవరు? ఆయిషా, మన పాప, ఏం పాప, పిక్కిల్ పాప, ఎంతమంది పంపించింది? ఆమె పంపించలేదనుకోండి, వాళ్ళు చేసుకున్న బిహేవియర్ వల్ల పోతున్నారు అంతే. కానీ ఆమె గర్వంగా ఫీల్ కావచ్చు కదా, ఇప్పుడు నాది పెట్టుకున్నావు నువ్వు కూడా పోతావని. ఎప్పుడో అందబ్బా. ఎందుకంటే ఆమె గోల్డ్ అంతే. అలా గోల్డ్ అంతే. నిజమే కదా. మళ్ళీ పెదరాయుడు గురించి చెప్తుంది. మళ్ళీ పెదరాయుడు వస్తే మన పెదరాయుడు స్కాలర్ వేసుకుంటా అంటాడు. నాకేస్తుంది అంటాడు. ఆమె మన కన్నింగ్ అనకూడదు కానీ ఈమె స్వార్థం కూడా కదిలేదు. వీళ్ళ ఫ్రెండ్షిప్ మాయలో ఉన్నారు ఈమె. కాకపోతే మళ్ళీ పెదరాయుడు అంటే ఎవరైనా కానీ ఇంటికి పెద్దవాడు కాబట్టి అతనికి వెళ్ళా లేదంట. అది కూడా నీ ఫ్రెండ్కే ఇచ్చుకో. ఎందుకు రాలమ్మా నువ్వు యూఎస్ నుంచి, అక్కడే ఉండొచ్చుగా. జెన్యూన్గా ఆలోచన చేస్తే నీకు నచ్చినా నచ్చకపోయినా ఆ ఇంట్లో పెద్ద దిక్కు అంటే పెదరాయుడికే. అతను కూడా మురిసిపోతున్నాడు కదా. ఎందుకంటే మీరు కూడా పెదరాయుడు ఎక్కిపోతే ఇంకెవరు ఇస్తారు మీ యాపకు? మేము ఇవ్వము. మేము ఎలాగా ఇవ్వమా? నచ్చని వాళ్ళము బయటకు నూకేస్తాం. మీరు నచ్చిన వాళ్ళన్నా పెదరాయుడు ఇవ్వాలి కదా. ఆయన మురిసిపోయేదానికన్నా ఇవ్వాలి కదా. లేదు పెదరాయుడు కాదు చిన్నరాయుడు కన్నా ఇవ్వాలి కదా. ఎవరు? సుమన్ శెట్టికి. పెదరాయుడు కాదు చిన్నరాయుడు కాదు కనపరెడ్డి అమ్మకి ఇస్తావు పోయి నువ్వు. వాట్ ఈస్ దిస్ మేడం, వాట్ ఈస్ దిస్? ఇలాంటి వాళ్ళని మనం ఏం చేయలేము ఇంకా. మరి నువ్వు కానీ ఇంక అన్సేఫ్ చేయమా అని చెప్పి అన్సేఫ్ అయిపోతుంది. ఈ వారానికి ఈ ఎపిసోడ్కి ఇది సమాప్తం. ఇక్కడ నుంచి ఇంకా వచ్చేసి ఇంకొక భాగం ఉంది కానీ మిగతా వాళ్ళ గొడవలు ఈ గేమ్లు అవన్నీ ఇంకొక వీడియో చేసిన ఫస్ట్లోనే, అది చూసేయండి. లేదంటే దీనికి యాడ్ చేయమంటే అది యాడ్ చేసేసి ఉంటాను.
యాడ్ చేసి ఉంటాను, చూస్తే చూడండి, దీంట్లోనే చూడండి, లేదంటే ఆ దాంట్లోనే చూడండి. ఓకేనా? నేను చెప్పే విధానము నేను నిజాయితీగా చెప్తున్నానా లేదా అని మీకు స్పష్టంగా అర్థమైతే, అభిమానికి అయితే అర్థమవుతుంది. ప్రతి ఒక్క నిజాయితీగా ఉండే అభిమానికి అర్థమవుతుంది. హేటర్స్కి మాత్రం దయచేసి అర్థం కాదు, మా దాంట్లోకి రావద్దు, మీరు వచ్చినా ఇంతసేపు ఉండరు. ఈ మాట వింటున్నాడంటే ఆ అభిమాని అయితేనే వింటున్నాడు. ఎందుకంటే నేను లాస్ట్లో అంటున్నా కాబట్టి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ వేయండి, కామెంట్ చేయండి. మీరు ఇస్తున్న ఆదరణ ఇది నాకు కావాల్సింది. నేను జెన్యున్గా ఉంటాను, మీరు జెన్యున్గా ఉండండి. ఎవరినైనా తప్పు చేస్తే తిడదాం, గొప్ప చేస్తే పొగుడుదాం. ఓకేనా? జై హింద్.